ఉద్యోగ సంఘాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సమావేశం విజయవాడలో జరిగింది. సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. తమ కృషి ఫలితంగా 30 సంఘాలు ఈ ఐక్య వేదికలో ఉన్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు బాజీ పఠాన్. ఈ ఐక్య వేదికకు సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన కార్మిక పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం చేయడంలో ప్రస్తుతం ఉన్నటువంటి జేఏసీలు కావచ్చు, అలాగే సంఘాలు కావచ్చు, విఫలమవుతున్నటువంటి తరుణంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను అనేక సంఘాలు మా దృష్టికి తీసుకురావడంతో దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 32 సంఘాలతోటి ఐక్యవేదికను ఏర్పాటు చేసి మార్చి 25వ తారీఖున ఆ ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే మా దృష్టికి వచ్చినాయో వాటి పరిష్కారాల గురించి చర్చించడం కోసం ఉద్యోగుల ఉపాధ్యాయులతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో సభలు ఏర్పాటు చేసుకొని వాటిని చర్చించడం రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా చేస్తూ దశాబ్దాలుగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం సాధనలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలని సంఘటితపరచడంలో ఐక్యంగా ఉంచడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల వ్యవస్థ విఫలమైంది. రోజు రోజుకి అనైక్యత ఎక్కువైపోయి ఉద్యోగ సంఘాల మధ్య ఆధిపత్య ధోరణి పెరిగిపోయి సమస్యలని ఉన్న పరిష్కారాలని అర్థవంతంగా చర్చించి ఐక్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన ఉద్యోగ సంఘాలు తమలో తాము కొట్టుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు పోటీలుగా శత్రుభావంతో తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో అది ప్రభుత్వాలు ఎవరున్నప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల అలసత్వం చూపడానికి దారి తీసింది అనేటువంటిది మేము ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. అందువల్ల ఆ శత్రుధోరణి పక్కకు పెట్టి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలందరూ కూడా సమస్యలకు ఉన్న పరిష్కార మార్గాలని అన్వేషిస్తూ ఐక్యంగా ముందుకు వెళ్ళాలని, పునరుద్ధరించుకునేదానికి పనిచేయాలనేటువంటిది ప్రధాన ధ్యేయం సంకల్పంగా ఈ ఐక్యవేదిక ఏర్పాటైన విషయాన్ని తెలియజేస్తూ దశాబ్దాలుగా ఎల్బీ నగర్ నుంచి కూకట్పల్లి వరకు మెట్రో రైలు